ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ ఆన్లైన్ క్లాసెస్. టెస్ట్ సిరీస్ లో మనకి పేపర్ 2 సంబంధించి టెస్ట్ 1 ఏదైతే ఉందో అందులో 150 క్వశ్చన్స్ లో స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ రిలవెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 100 క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ మీకు నేను ఇప్పుడు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా గివెన్ దట్ మీడియన్ ఇస్ 23. సో ఇక్కడ 23 అనేది మీడియన్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ మీరు డేటా కనుక చూసుకుంటే మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చారు. ఓకే, సో ఈ 5 క్లాస్ ఇంటర్వల్స్ లో మనకి థర్డ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు. సో ఇదే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది ఒక అన్నోన్ వాల్యూ కదా. ఒక అన్నోన్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీడియన్ ఈస్ 23. రైట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుందాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అని ఇచ్చారు. సో వీటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఒకసారి చూడండి. 5, 8. థర్డ్ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎఫ్ అనుకో లేదా ఎక్స్ అను. ఓకే, సో ఫోర్త్ క్లాస్ 6, 3. సో మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయంటే 5 + 8 13, 13 + f 13 + f +6 తీసుకుంటే 19 + f అవుతుంది. +5 తీసుకుంటే 2 తీసుకుంటే 22 + f. ఓకేనా. సో అంటే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఉంది? 22 + f కదా. ఇదే కదా క్యాపిటల్ N వాల్యూ అంటాము. రైట్. సో ఇప్పుడు మనం మీడియన్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? జనరల్ గా మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీడియన్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే కనుక n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి లేదు. మరి మీడియన్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా మీడియన్ వాల్యూ 23 అని. మీడియన్ వాల్యూ 23 అంటే మీడియన్ క్లాస్ ఇదే అవుతుంది, 20 and 30 అవుతుంది. ఓకేనా. అందుకే కదా దాన్ని మీడియన్ క్లాస్ అంటాం. మీడియన్ క్లాస్ అన్నా మోడల్ క్లాస్ అన్నా మనం మోడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మోడల్ క్లాస్ అనేది ఒకటి తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ఆ క్లాస్ లో ఆ వాల్యూస్ వస్తాయి, మీడియన్ అండ్ మోడ్ వాల్యూస్. ఓకేనా. ఇక్కడ మీడియన్ 23 కాబట్టి కంపల్సరీగా క్లాస్ ఏమవ్వాలి? 20 and 30 అవ్వాలి. సో ఇక్కడ మీడియన్ క్లాస్ 20 and 30. దాని యొక్క లోయర్ క్లాస్ బౌండరీ ఎంత? 20. ఓకే, సో దాని కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? ఎఫ్ఏ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని. దాని ప్రిసీడెడ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో ఈ మీడియన్ క్లాస్ కి ప్రిసీడెడ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే 13 అవుతుంది. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 13. సో హైట్ తీసుకుంటాం. హైట్ అంటే క్లాస్ విడ్త్ అనుకోవచ్చు, సైజ్ అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. సో హైట్ h = 10. సో మీడియన్ క్లాస్ యొక్క హైటే తీసుకోవాలి. ఒకవేళ అన్ఈక్వల్ క్లాసెస్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి అన్ఈక్వల్ క్లాసెస్ ఇచ్చినా సరే మనం మీడియన్ క్లాస్ హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీడియన్ వాల్యూ 23 ఇచ్చారు, అది మనం యూజ్ చేసుకుంటాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇచ్చారు. సో మీడియన్ అంటే ఏంటంటే L + n/2 - CF / F × H. ఇదే కదా ఫార్ములా. దట్ ఈక్వల్ టు 23. సో ఇక్కడ L వాల్యూ చూడండి. L వాల్యూ 20 ఉంది. n/2 అంటే ఏంటి? n అంటే 22 + f. సో ఒకసారి n/2 వాల్యూ ఇక్కడ వేస్తున్నాను. 22 + f/2 అంటే 11 + f/2 కదా. అలా తీసుకుంటాం. 11 + f/2 అని తీసుకుంటాం. రైట్. సో 11 + f/2 11 + f/2 మైనస్ CF ఎంత ఉంది? 13. సో 13 వేస్తున్నాను బై ఎఫ్ వాల్యూ తెలియదు కాబట్టి ఎఫ్ వాల్యూ చేస్తున్నాను ఇంటూ హెచ్ అంటే 10 ఈక్వల్ టు 23. సో ఇప్పుడు ఈ 20ని మూవ్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ మూవ్, రైట్ సైడ్ మూవ్ చేసేద్దాం. 23 ఉంది అక్కడ ఆల్రెడీ. 23 - 20 అంటే 3 ఉంటుంది. అండ్ 11 - 13 అంటే -2 కదా. అంటే నాకు ఫైనల్ గా న్యూమరేటర్ లో ఏముందంటే f/2 - 2 ఉంది, బై ఎఫ్ ఉంది, ఇంటూ 10 ఉంది, ఈక్వల్ టు 3 ఉంది. సో ఇప్పుడు ఎఫ్ కూడా రైట్ సైడ్ మనం కనుక మల్టిప్లై చేసేస్తే 3f అయిపోతుంది. సో 10 తో కూడా మల్టిప్లై చేద్దాం. f/2 × 10. f/2 × 10 అంటే 5f అవుతుంది కదా. f/2 × 10. 2 10 లో 5 టైమ్స్ మైనస్ 2 × 10 20 అవుతుంది. ఈక్వల్ టు 3 × f 3f అవుతుంది. ఓకేనా. సో ఈ 3f ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 20 రైట్ సైడ్ పంపించేద్దాం. సో 5f - 3f ఈజ్ ఈక్వల్ టు 20. అంటే 2f ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో f ఈక్వల్ టు 10 అవుతుంది. సో మిస్సింగ్ వాల్యూ ఏంటంటే 10. ఓకే. సో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో కూడా వెళ్ళొచ్చు. ఇది నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి ఇలా డీటెయిల్డ్ గా రాస్తాను. మీరు డైరెక్ట్ గా మీరు 1 minute లోపే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో మీకు అర్థం కావాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను డీటెయిల్ గా రాస్తున్నాను. ఎగ్జామినేషన్ లో మీరు
యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీరు చేయగలగాలి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అప్రాక్సిమేట్ హార్మోనిక్ మీన్ ఆఫ్ 8, 6, 12 అండ్ 4 అని ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చారంటే నాకు 8, 6, 12, 4 ఇచ్చారు. సో హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటి? హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటంటే n బై సమ్మేషన్ ఆఫ్ 1 బై x. ఓకే, సో రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్, రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తారు. రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చాలా మంది రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అనుకుంటారు, కాదు. హార్మోనిక్ మీన్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్. సో వీటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి? వీటి రెసిప్రోకల్స్ కనుక చూసుకుంటే 1/8, 1/6, 1/12, 1/4. ఓకే, ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 4 ఇచ్చారు కాబట్టి 4 బై సమ్మేషన్, వీటి సమ్మేషన్ అంటే 1/8 ప్లస్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/4. సో దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం మనం. ఎస్, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో దట్ ఈక్వల్ టు 4 బై, ఇక్కడ ఎల్సిఎం ఒకసారి తీసుకుంటే 8, 6, 12, 4 ఉంది. ఎల్సిఎం వచ్చేసరికి 48 అవుతుంది. ఎస్, 24 అవుతుంది. 24 కూడా తీసుకోవచ్చు. 24, సో లీస్ట్ వచ్చేసి 24 కదా. సో 24 8 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 లో 4 టైమ్స్, 12 లో 2 టైమ్స్, 4 లో అగైన్ 6 టైమ్స్. సో 4 into 24 96 అవుతుంది బై 3 plus 4 7 plus 2 9 plus 6 15 అవుతుంది. ఓకే, సో 96 divided by 15, that equal to 6.4. సో 6.4 ఆప్షన్ బి వచ్చింది. ఓకే, హార్మోనిక్ మీన్ మనం కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెజర్ ఈస్ సూటబుల్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్? ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళకి నేను సెపరేట్ గా వీడియో ఇస్తాను. సో ఓన్లీ ఇంగ్లీష్ లో చదివిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్ గా వీడియో వస్తుంది. సో విచ్ మెజర్ ఈస్ సూటబుల్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్? ఓకే, ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ అంటే వివృతాంత తరగతులు అంటారు తెలుగులో. ఓకే, సో వాట్ ఆర్ ఇట్ బేబీ? సో ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ కానీ లాస్ట్ క్లాస్ ఇంటర్వల్ కానీ డిఫైన్ అవ్వదు. అదే కదా చెప్పుకున్నాం, ఒక క్లాస్ ఇంటర్వల్ డేటాలో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్, లాస్ట్ క్లాస్ ఇంటర్వల్ డిఫైన్ చేయి. సో అలాంటి వాటికి సూటబుల్ అయ్యేది మీడియన్ మాత్రమే. అఫ్ కోర్స్ మోడ్ కూడా అవుతుంది, మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనం ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ కి సూటబుల్ అవుతుంది అంటే ఇది ఒక మెరిట్ పాయింట్. ఇది ఒక మెరిట్ పాయింట్. మెరిట్ పాయింట్స్ లో మనం ఫస్ట్ ప్రయారిటీ మీడియన్ ఇవ్వాలి. డిసడ్వాంటేజెస్ అయింది అనుకోండి, సపోజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ హైలీ ఎఫెక్టెడ్ బై శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్ అని ఇచ్చాడు. హైలీ ఎఫెక్టెడ్ బై శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి? అదొక డిమెరిట్. అలాంటి డిమెరిట్ కేసులో ఇక్కడ మీడియన్ మోడ్ రెండు కూడా శాంప్లింగ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హైలీ ఎఫెక్ట్ అవుతాయి. అయినా సరే మనం మీడియన్ ఆన్సర్ ఇవ్వమాట, మోడే ఇస్తాం. సో డిమెరిట్ లో మనం మోడ్ ప్రయారిటీ ఇవ్వాలి. మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అడ్వాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మనం మీడియన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఆప్షన్ లో బోత్ అనే ఆప్షన్ ఇచ్చారనుకోండి, బోత్ మీడియన్ అప్పుడు బోత్ పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. రెండు కూడా మీడియన్ మోడ్ రెండు కూడా ఆన్సర్లు కరెక్టే, బట్ ప్రయారిటీ మాత్రం మీడియన్ కి ఇవ్వాలి. మోడ్ అనేది లీస్ట్ ప్రయారిటీ. Fourth question, the mean of 10 numbers is 58. If one of the numbers is 40, what is the mean of other 9 numbers? Mean of 10 numbers అని ఇచ్చారు. సో మీన్ అంటే ఏంటి? x bar. x bar is 58 అని ఇచ్చారు. n అంటే 10 అని ఇచ్చారు. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 40, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ అదర్ 9 నెంబర్స్ ఇచ్చారు. అసలు మీన్ అంటే ఏంటంటే మనకి సమ్మేషన్ ఆఫ్ x బై n కదా. సో దీని వాల్యూ 58 ఇచ్చారు. సో సమ్మేషన్ ఆఫ్ x ఎంత అవుతుంది దీని నుంచి అంటే n into 58 అంటే 10 into 58 కదా. n వాల్యూ ఇక్కడ 10 కదా. సో 580 అవుతుంది. ఈ 580లో ఒక అబ్జర్వేషన్ 40 అని ఇచ్చారు కదా, అంటే ఆ 40 అని అబ్జర్వేషన్ తీసేస్తే ఓకేనా. సో 9 అబ్జర్వేషన్స్ యొక్క సమ్మేషన్ ఆఫ్ x ఎంత వస్తుంది అప్పుడు? 580 మైనస్ ఆ 40 తీసేద్దాం, 540. అంటే 9 అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ ఎంత? 540. సో టోటల్ వచ్చినప్పుడు మనం మీన్ కట్టచ్చు కదా. సో 9 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ x బార్ 9 అంటాను కాసేపు, అంటే 9 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ టోటల్ 540 వచ్చింది బై 9 వేసుకుంటాం. సో 60. సో 60 అనేది ఆ 9 అబ్జర్వేషన్స్ యొక్క మీన్. ఫర్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ మీన్, మీడియన్, మోడ్ ద డేటా ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి మీన్ 128 ఉంది, ఇది మీడియన్ 145 ఉంది, మోడ్ 179. అంటే ఏంటి? మీన్ ఈజ్ లెస్ దెన్
మీడియన్ ఈజ్ లెస్ దెన్ 3 ఉంది. సో ఈ కండిషన్ మనం ఎప్పుడు అప్లై చేస్తాము అంటే ఇలా ఉంటే కనుక ఒక డిస్ట్రిబ్యూషన్ లో అది నెగటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. నెగటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం అంటే రుణాత్మక వైషమ్య విభాజనం తెలుగులో. సో నెగటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. అదే కానీ గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్లీ స్క్యూడ్, ఈక్వల్ అంటే సిమెట్రిక్ అని చెప్పి. సో సిక్స్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్ యాజ్ ద బెస్ట్ యావరేజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో ఉపయోగించే యావరేజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి ఇండెక్స్ నెంబర్స్ లో అర్థమెటిక్ మీన్ అప్లై చేస్తాము, జామెట్రిక్ మీన్ అప్లై చేస్తాం, హార్మోనిక్ మీన్ అప్లై చేయము, వస్తాం మీడియన్ అప్లై చేస్తాం. మనం ఈ మూడు కూడా మనం అప్లై చేస్తాం యావరేజెస్. కానీ ఇందులో బెస్ట్ ఏది అంటే జామెట్రిక్ మీన్. ఎందుకు అంటే ఇండెక్స్ నెంబర్స్ అనేవి మనం రేషియోలో ఎక్స్ప్రెస్ చేస్తాం. రేషియోలో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మోస్ట్ సూటబుల్ యావరేజ్ జామెట్రిక్ మీన్ అవుతుంది. ఓకే, బట్ ప్రాక్టికల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాక్టికల్ గా వచ్చేసరికి అర్థమెటిక్ మీన్ అప్లై చేస్తారు, అది వేరే విషయం. ఇక్కడ బెస్ట్ యావరేజ్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జామెట్రిక్. ఇన్ సెమీ యావరేజ్ మెథడ్ వి డివైడ్ ద టైమ్ సిరీస్ ఇంటూ ద ఫాలోయింగ్ ఈక్వల్ పార్ట్స్. సో సెమీ యావరేజ్ మెథడ్, సెమీ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అన్నట్టే కదా. సో ఓకే, అక్కడ మనకి టైమ్ సిరీస్ డేటా ఉంటుంది. సపోజ్ ఇయర్ సమ్ ఏదో వై ప్రొడక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కొన్ని ఇయర్స్ ఇస్తారు. లెట్ ఇట్ బి 1 2 3 4 5 6 ఇయర్స్ ఇచ్చారు అనుకోండి. వాటి కరస్పాండింగ్ గా వై వాల్యూస్ ఇస్తారు. అప్పుడు మనం డేటాని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఓకే, సో పైన 3 ఇయర్స్, కింద 3 ఇయర్స్. సపోజ్ 4 ఇయర్స్ ఇచ్చారు, పైన 2 కింద 2. సపోజ్ 5 ఇయర్స్ ఇచ్చారు, అప్పుడు ఏం చేస్తామంటే మిడిల్ వాల్యూని డ్రాప్ చేసేస్తాం. కానీ మిడిల్ వాల్యూని పక్కన పెట్టేసి అప్పుడు మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. సో సెమీ యావరేజ్ మెథడ్ లో టైమ్ సిరీస్ డేటాని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ టు డిటర్మిన్ ద సీజనల్ వేరియేషన్. సో టైమ్ సిరీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో సీజనల్ వేరియేషన్స్ ని మనం ఉపయోగించడానికి ఇందులో ఏ మెథడ్ అవుతుంది? రేషియో టు ట్రెండ్, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, లింక్ రిలేటివ్ మెథడ్, లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అనేది మాత్రం సీజనల్ వేరియేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే పద్ధతి కాదు, మెథడ్ కాదు. ఓకే, ఇది ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ మూడు అయితే మాత్రం సీజనల్ వేరియేషన్స్. అయితే ఇక్కడ వైడ్లీ యూజ్ అన్నాడు అంటే ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు, ఓకేనా అని అర్థం. ఎక్కువగా మనం రేషియో టు మూవింగ్ యావరేజ్ మీద అప్లై చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మూవింగ్ యావరేజ్ అనేది సీజనల్ వేరియేషన్స్ యొక్క ఎఫెక్ట్ ని మనం డిలీట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. మూవింగ్ యావరేజ్ యొక్క ఉపయోగం అదే. దాన్ని మనం స్మూత్నెస్ అంటాం. టైం సిరీస్ ని స్మూత్నెస్ చేయాలంటే ఉపయోగించే బెస్ట్ యావరేజ్ ఏది అంటే మూవింగ్ యావరేజ్. కాబట్టి సీజనల్ స్మూత్నెస్ అంటే ఏంటి? సో ట్రెండ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్మూత్ గా ఉండాలి. సడన్ వేరియేషన్స్ ఉండకూడదు. ఆ సడన్ వేరియేషన్స్ సీజనల్ వేరియేషన్స్ వల్ల వస్తాయి. సో వాటిని డిలీట్ చేయాలంటే మూవింగ్ యావరేజ్ బెటర్. కాబట్టి రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది మనం సీజనల్ వేరియేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే బెస్ట్ మెథడ్. సో ఇక్కడ ఒక డేటా ఇచ్చారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ డేటా. అయితే నెంబర్ ఆఫ్ వర్కర్స్ హ్యావింగ్ వేజెస్ మోర్ దాన్ 6,000. ఓకే, ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటంటే థౌజండ్స్ లో ఉంది. 20,000, ఇది 2,000, లెస్ దాన్ 2,000, లెస్ దాన్ 4,000 కింద తీసుకొచ్చింది. లెస్ దాన్ 2,000, లెస్ దాన్ 4,000, లెస్ దాన్ 6,000, లెస్ దాన్ 8,000 అండ్ 10,000. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంతమంది వర్కర్స్ మోర్ దాన్ 6,000 ఉండొచ్చు అన్నాడు. టోటల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 201 అన్నట్టేగా, లాస్ట్ వాల్యూనే కదా ఎన్ వాల్యూ. సో 201 వర్కర్స్ ఉన్నారు. ఈ 201 లో లెస్ దాన్ 6,000 ఎంతమంది ఉన్నారు? 156 ఉన్నారు. వాళ్ళని తీసేద్దాం. 201 లో 156 తీసేయండి. ఓకేనా, సో 44, 45 అవుతుంది. 45 వర్కర్స్ ఉన్నారు. ఈ 45 వర్కర్స్ ఎవరు? లెస్ దాన్ 6,000 కాదుగా, అంటే మోర్ దాన్ 6,000 అనేటేగా. సో 4,000, 45. ఓకే, అంటే డైరెక్ట్ గా మీరు దీన్ని లెస్ దాన్ టైప్ ఇచ్చాడు, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. వీటిని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం మనం, ఈ ఫ్రీక్వెన్సీస్. సో ఈ లెస్ దాన్ టైప్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు దీన్ని ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద కన్వర్ట్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు 6,000 అబోవ్ ఎంతమంది. అలా కాకుండా డైరెక్ట్ గా మనం ఎలా చేయొచ్చు అంటే లెస్ దాన్ 6,156, టోటల్ 201 వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఆ రిమైనింగ్ 45 కదా, మోర్ దాన్ 6,000 ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఉంది కదా, అందులో నుంచి మనం తీసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్, హిస్టోగ్రామ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఫర్. హిస్టోగ్రాము ఏ తరగతులకి, ఐ మీన్ ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఫర్ విచ్ క్లాసెస్ అని, ఈక్వల్ క్లాసెస్, అన్ఈక్వల్ క్లాసెస్, బోత్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్, ఏది కాదా? ఓకేనా, సో ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ రెండింటికి మనం హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, జనరల్ గా అయితే మనం ఈక్వల్ క్లాసెస్ నే కన్స్ట్రక్ట్ చేస్తాం. అన్ఈక్వల్ క్లాసెస్ కూడా చేయలేమా? చేయొచ్చు, కానీ చెయ్యం.
జనరల్ గా చేయం. అన్ఈక్వల్ క్లాసెస్ చేయాలి అంటే కనుక హిస్టోగ్రామ్ లో మనం y యాక్సిస్ లో ఏం తీసుకుంటాము అంటే ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. కానీ అన్ఈక్వల్ క్లాసెస్ కి ఫ్రీక్వెన్సీస్ ప్లేస్ లో ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అనేది తీసుకుంటాం. ఓకే, ఫ్రీక్వెన్సీ డెన్సిటీ తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇక్కడ అన్ఈక్వల్ క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ బోత్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ క్లాసెస్ అని పెట్టచ్చు. In the continuous classes 0, 6, 6, 12, 12, 8, so on, the class 6, 12 means that, so ఇక్కడ 0, 6, 6, 12, 12, 18 అని ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంట్లో ఓవర్లాపింగ్ క్లాసెస్ అని కూడా అంటారు. ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి కదా 6 and 6. ఓకే, 12 and 12 అలా. సో నెక్స్ట్ మనకి ఏముంటుంది 18 to 24 ఉంటుంది. అక్కడ కూడా ఓవర్లాపింగ్. సో వీటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లో మనం ఏం తీసుకుంటామంటే ఎప్పుడు అప్పర్ క్లాస్ లిమిట్ ఎక్స్క్లూడ్ అవుతుంటుంది, లోయర్ క్లాస్ లిమిట్ ఇంక్లూడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ ఇప్పుడు 12 and 18 క్లాస్ ఉంది. ఈ 12 and 18 క్లాస్ లో సపోజ్ మన అబ్జర్వేషన్ లో 12 ఉందనుకోండి, అది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. 18 కూడా ఉందనుకోండి, అది ఇక్కడ ఇంక్లూడ్ చేయం, అది నెక్స్ట్ క్లాస్ లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఏంటి 6 and 12 అనే క్లాస్ ఇంటర్వల్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే 6 తీసుకుంటాం 12 తీసుకో, 6 తీసుకోవాలి 12 తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఇచ్చిన లెస్ దాన్ ఈక్వాలిటీ చూడండి ఒకసారి. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రెండు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు. దాని అర్థం ఏంటి 6, 12 రెండు తీసుకుంటామని. ఇది కాదు కదా, ఇక్కడ 6 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 12 తీసుకుంటాము 6 తీసుకోమని అర్థం. ఇది కాదు, మనం ఏం తీసుకుంటాం 6 తీసుకోవాలి 12 తీసుకోకూడదు. ఇదేంటిది 6, 12 రెండు తీసుకోమని చెప్తున్నాడు, అది రాంగ్. దీని అర్థం చూడండి 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అంటే 6 ఇంక్లూడ్ అవుతుంది 12 ఇంక్లూడ్ కాదు. ఓకేనా, ఇది కరెక్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు x ఏ విలువ తీసుకుంటుందండి అని అడిగారు. సో క్లియర్ గా ఇచ్చారు. అలాగే 12th, ద సెన్సస్ డేటా పబ్లిష్డ్ ఫర్ సిటీ వైజ్ పాపులేషన్ ఇన్ ఇండియా విల్ బి నోన్. సో మనకి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. డేటాని మనం 4 టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేస్తాం: జియోగ్రాఫికల్, క్రోనోలాజికల్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. జియోగ్రాఫికల్ అంటే ఏరియా వైజ్ డివైడ్ చేస్తాం. క్రోనోలాజికల్ అంటే ఏంటి, టైం సిరీస్, టైం ప్రకారం డేటాను కలెక్ట్ చేస్తాం. క్వాలిటేటివ్ అంటే ఏంటి అంటే నాన్ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అంటే మనం మెజర్ చేయలేని క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి క్వాలిటేటివ్ అంటాం. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, మెజర్ చేయగలిగేవి, మనం న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేయగలిగే పాసిబిలిటీ ఉన్నవి, అవన్నీ క్వాంటిటేటివ్ అంటాం. ఇక్కడ చూడండి ఇండియాలో పాపులేషన్ డేటా కావాలి సిటీ వైజ్ అంటే ఏరియా వైజే కదా. సో ఏరియా వైజ్ మనం డేటా చూస్తున్నాం కాబట్టి జియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ 13, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 OG కర్వ్స్. ఓకేనా, సో OG కర్వ్స్ మనకి లెస్ దెన్ OG కర్వ్ ఇలా వస్తుంది, సో మోర్ దెన్ OG కర్వ్ ఇలా వస్తుంది. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది కరస్పాండింగ్ గా x యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటాం అంటే మీడియన్ తీసుకుంటాం. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 OG కర్వ్స్ మనకి ఏమి ఇస్తాయంటే మీడియన్ అనేది. If the correlation coefficient of x and y, correlation మీద క్వశ్చన్ ఇచ్చారు, correlation coefficient of x and y is 0.86, then what is the correlation coefficient value between 2x minus 5 minus 3y plus 9? సో correlation coefficient ఇక్కడ x కి y కి ఎంత ఇచ్చారంటే 0.86 ఇచ్చారు. మనకి ఇప్పుడు కావాల్సింది 2x minus 5 minus 3y plus 9. అంటే ఏం చేశారు, x ని 2 తో మల్టిప్లై చేశారు, తర్వాత -5 చేశారు. ఇక్కడ y ని ఏం చేశారు, -3 తో మల్టిప్లై చేశారు, తర్వాత 9 యాడ్ చేశారు. అంటే ఏంటి, ఆరిజినల్ స్కేల్ చేంజ్ చేశారు. సో మనం ఎప్పుడైనా సరే కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజినల్ స్కేల్ అని చెప్తాం. ఆరిజినల్ స్కేల్ చేంజ్ చేసినప్పుడు కొరిలేషన్ కోఎఫిషియంట్ చేంజ్ కాదు. ఓకే, సో ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తున్నాము, అలాగే ఇక్కడ -3 తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఈ స్కేల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ స్కేల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కేల్ ఫ్యాక్టర్స్ రెండు కూడా ఆపోజిట్ సైన్ లో ఉన్నాయి. ఒకటి 2, ఒకటి -3 ఉంది. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, స్కేల్ ఫ్యాక్టర్స్ ఆపోజిట్ సైన్ లో ఉన్నప్పుడు మనం ఆర్ వాల్యూని -r కింద తీసుకోవాలి. ఓకే, అంటే 0.86 ఉంది కదా, దాని వాల్యూ ఇప్పుడు -0.86 అవుతుంది. ఒకవేళ 2 ప్లస్ ఉన్నా 0.86 అవుతుంది, 2 మైనస్ ఉన్నా 0.86 అవుతుంది. ఏది 2x - 5 కి 3y plus 9 కి మధ్యలో కొరిలేషన్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కానీ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కానీ స్కేల్ ఫ్యాక్టర్స్ ఆపోజిట్ సైన్ లో ఉంటే అప్పుడు ఇక్కడ 0.86 ఇచ్చాడు కాబట్టి -0.86 ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ -0.86 ఇచ్చాడు అనుకోండి +0.86 అవుతుంది ఆన్సర్ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు. ఓకేనా, ఈ పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. సో అలాగే 15th వన్, ప్రాబబుల్ ఎర్రర్ ఇస్ డాష్ టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, సో ప్రాబబుల్ ఎర్రర్ అనేది మనం
ఫార్ములా ఏం చెప్తామంటే 0.6745 ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఎన్ అని చెప్తాం. ఈ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఎన్ ని మనం స్టాండర్డ్ ఎర్రర్ అని 0.675 ని నియర్లీ మనం 2/3 తీసుకోవచ్చు. 2/3 వాల్యూ 0.66 అలా వస్తుంది కదా. సో ప్రాబబుల్ ఎర్రర్ ఎప్పుడు 2/3 ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్ ఉంటుందని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ పర్చేసింగ్ పవర్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద్రవ్యోల్బణం అండ్ కొనుగోలు శక్తి అంటారు. సో వీటి మధ్యన ఉన్న దేనికి ఎగ్జాంపుల్? పాజిటివ్ కోరిలేషన్ కా, నెగిటివ్ కోరిలేషన్ కా, స్పూరియస్ కోరిలేషన్ కా, నాన్ సెన్స్ కోరిలేషన్ అన్నట్టు. స్పూరియస్ అన్న నాన్ సెన్స్ అన్న ఒకటి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రేట్లు పెరగడం. రేట్లు పెరిగినప్పుడు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది కదా. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోను, శ్రీలంకలోను ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, సో ఇన్ఫ్లేషన్ శ్రీలంక చాలా హైలీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు పర్చేసింగ్ పవర్, వాళ్ళ కొనుగోలు శక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది. ఓకే, అంటే ఏంటి? ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఒకటి డిక్రీజ్ అవుతుంది. ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అది నెగిటివ్ కోరిలేషన్ వరకు వస్తుంది. సో నెక్స్ట్ 17th question. The value of Spearman's rank correlation coefficient for certain pair of observations was found to be 2/3. Okay, so the sum of the square of the differences between corresponding ranks was 55. Then the number of pairs will be. సో ఇక్కడ చూడండి, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఇచ్చేసాడు వాడే. సో ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ అంటే ఆర్ వాల్యూ ఇచ్చాడు, దట్ ఈస్ 2/3 అన్నాడు. దాంతో పాటు సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కరస్పాండింగ్ ర్యాంక్స్ అన్నాడు. అంటే ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్, ఈ వాల్యూ కూడా ఇచ్చేసాడు 55. సో ఇప్పుడు వాడికి నెంబర్ ఆఫ్ పేర్స్ అంటే ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అయింది. ఆర్ ఫార్ములా ఏంటి? ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 6 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ బై n ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 2/3. సో ఇప్పుడు 6 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ 55 బై n ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు, ఇది 2/3 కదా, ఇది 1 మైనస్ 2/3 అవుతుంది, అంటే 1/3 అవుతుంది. సో 6 ఇంటూ 55 ఎంత అంటే 6 ఇంటూ 55, so that is equal to 330 divided by n into n square minus 1 is equal to 1/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి n into n square minus 1 is equal to 990. సో ఇక్కడ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. సో n వాల్యూ మనం జనరల్ గా మనకి శాంపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. శాంపుల్ అంటే ఏంటి? లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. సో n వాల్యూ మీరు 6 కానీ 6 నుంచి 10 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో n వాల్యూ ఇక్కడ మీరు క్లియర్ గా 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10 ఇంటూ 10 స్క్వేర్ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 10 ఇంటూ 99 కదా, అంటే 990 వస్తుంది కదా. సో సరిపోతుంది. కాబట్టి n వాల్యూ ఇక్కడ మనకి 10 అవుతుంది అని క్లియర్ గా తెలుస్తుంది. సో n వాల్యూ వచ్చేసరికి 10. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ద రేషియో బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ టు క్లాస్ లెంత్. ఓకే, క్లాస్ ఫ్రీక్వెన్సీని క్లాస్ లెంత్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? క్లాస్ ఫ్రీక్వెన్సీ బై క్లాస్ లెంత్, లేదా క్లాస్ విడ్త్ అని కూడా అనొచ్చు. క్లాస్ విడ్త్ లేదా లెంత్ ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే మనకి ఏ వస్తుందంటే ఫ్రీక్వెన్సీ డెన్సిటీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే క్లాస్ ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సిఎఫ్ అంటే క్లాస్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ కాదు, క్లాస్ ఫ్రీక్వెన్సీ. టిఎఫ్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్, అన్ని ఫ్రీక్వెన్సీస్ ని కలిపితే వచ్చేది టోటల్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో అన్ని క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అనేది ఆప్షన్ ఇచ్చారు, డి. Which of the following 19th one, which of the following diagrams are 0 dimensional? సో డైమెన్షన్ బట్టి మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంటాం డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్ లో. సో ఇక్కడ 1 డైమెన్షనల్ డయాగ్రామ్స్ ఉంటాయి, 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ ఉంటాయి, 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, సో 0 డైమెన్షనల్, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అనే దాన్ని బట్టి ఇక్కడ చూడాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవి 0 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని అడిగారు. ఓకే, సో ఇక్కడ 0 డైమెన్షనల్ డయాగ్రామ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం పిక్టోగ్రామ్స్. సో పిక్టోగ్రామ్స్ కి ఎటువంటి డైమెన్షన్ అనేది ఉండదు. సో పిక్టోగ్రామ్స్ ఈజ్
జీరో డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఓకే, ఈ 2 పై డయాగ్రామ్స్ చెక్ చేయమన్నారు. అయితే పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఓకేనా, సో హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ 2/5, 2/5 of percentage, 2/5 of 1 అనుకోవచ్చు. సో మజిల్స్ 1/3, స్కిన్ 1/10, బోన్స్ 1/6 అలా ఇచ్చారు. అలాగే ఒక బాడీలో టోటల్ ప్రోటీన్ 16%, వాటర్ 70%, అదర్ డ్రై ఎలిమెంట్స్ 14% అని ఇచ్చారు. సో 50 కిలోల బరువు ఉన్న ఒక పర్సన్ లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది, క్వాంటిటీ ఆఫ్ వాటర్ అని అడిగారు. సో ఈ టోటల్ ఇది 1 అనుకుంటే కనుక, సో 50 kgs కి 1కి 70% అంటే 50 kgs కి ఎంత అంటే 70% ఆఫ్ 50 కదా. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 70% ఆఫ్ 50 kg ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఎంత అవుతుంది, 70/100 ఇంటూ 50 అంటే మీకు ఇది 35 వస్తుంది. సో 35 kg ఉంది. ఓకే, సో ద క్వికెస్ట్ మెథడ్ టు కలెక్ట్ ప్రైమరీ డేటా ఈజ్. ఓకే, సో ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి ఫాస్ట్ గా కలెక్ట్ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి? మెయిల్ క్వశ్చనరీ మెథడ్, అలాగే డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మెథడ్ అని ఇచ్చారు. ఓకే, సో ఫాస్టెస్ట్ లేదా క్వికెస్ట్ మెథడ్ అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మెథడ్లోనే కదా మనం ఎక్కువ ఏరియా కవర్ చేయగలుగుతాం, అలాగే ఫాస్ట్ గా మనకి డేటా కలెక్ట్. నెక్స్ట్ రెగ్రెషన్ మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ద 2 రెగ్రెషన్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? సో 2 రెగ్రెషన్ లైన్స్ పర్పెండిక్యులర్ అంటే సపోజ్ రెగ్రెషన్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x ఇంటూ x మైనస్ x బార్. ఇది y ఆన్ x ఈక్వేషన్. అలాగే x ఆన్ y ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే x మైనస్ x బార్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఇప్పుడు r వాల్యూ కనుక 2 లైన్స్ కనుక సపోజ్ r వాల్యూ కనుక 0 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే x మైనస్ x బార్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అంతే కదా, y మైనస్ y బార్ 0 అంటే y ఈక్వల్ టు y బార్ అవుతుంది, x ఈక్వల్ టు x బార్ అవుతుంది. సో y ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, y బార్ అనేది కాన్స్టెంటే కదా. సో y ఈక్వల్ టు k, అలాగే x ఈక్వల్ టు k. సో y ఈక్వల్ టు k అనేది x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, x ఈక్వల్ టు k అనేది y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. ఓకేనా, సో అంటే ఏంటి, రెండు రెగ్రెషన్ లైన్స్ పర్పెండిక్యులర్ అయ్యాయంటే డెఫినెట్ గా r వాల్యూ 0 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 1 -1 +or-1 ఇచ్చారు, 0 ఇచ్చారు. సో 0 అయిపోయింది. అదే +or-1 అయింది అనుకోండి, కోయిన్సైడ్ అవుతాయి, అంటే రెండు ఈక్వల్ అవుతాయి. అలాగే ద విడ్త్ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వల్ ఈస్ 10 అండ్ ద లోయర్ క్లాస్ బౌండరీ ఈస్ 22.5. వాట్ ఈస్ ద అప్పర్ క్లాస్ బౌండరీ? చాలా సింపుల్ గా ఇచ్చారు చూడండి. విడ్త్ ఎంత ఇచ్చారంటే 10 ఇచ్చారు. విడ్త్ అంటే ఏంటి, అప్పర్ క్లాస్ బౌండరీ మైనస్ లోయర్ క్లాస్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు 10. సో అప్పర్ క్లాస్ బౌండరీ ఎంత ఇచ్చారంటే ఇక్కడ ఆల్రెడీ అప్పర్ క్లాస్ బౌండరీ ఫైండ్ అవుట్ చేయాలి. లోయర్ క్లాస్ బౌండరీ ఇచ్చారు ఎంత అంటే 22.5. ఇది 22.5 ఇచ్చేసారు. సో దీని నుంచి అప్పర్ క్లాస్ బౌండరీ ఏమవుతుంది, 10 + 22.5 అంటే 32.5 అవుతుంది. అంతేనా, సో దానికి 10 యాడ్ చేసుకోవడం రైట్. So the coefficient of correlation between two variables x and y is 0.5. Their covariance is 16 and standard deviation of x is 4. Then the standard deviation of y. So ఇక్కడ coefficient of correlation ఇచ్చారు, r is equal to 0.5. అలాగే covariance వాల్యూ కూడా ఇచ్చారు, covariance వచ్చేసరికి 16, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అంటే సిగ్మా x ఇచ్చారు, అది 4, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y సిగ్మా y కావాలి. సో మనకు r అంటే ఏం తెలుసు, కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0.5 ను 1/2 రాదు. సో ఇది 16 బై సిగ్మా x 4 ఉంది, సిగ్మా y ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈక్వల్ టు 1/2. సో మీరు 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడా, 8 ఆన్సర్ అని అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక్కసారి వేరియంట్స్ అని అడుగుతాడు, వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ y అంటే మనం క్వశ్చన్ చూడకుండా కంగారులో 8 పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో 8² 64. సపోజ్ ఆప్షన్ లో అయితే ఇక్కడ ఇవ్వలేదు, సపోజ్ 64 కూడా ఇచ్చారు ఆప్షన్ లో, అప్పుడు ఆన్సర్ 64 అవుతుంది కదా వేరియన్స్ అడిగితే. సో y కి సంబంధించింది స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడా, వేరియన్స్ అడిగాడా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 25th,
ఇక్కడ ఒక డేటా ఇచ్చారు చూడండి, బైవేరియట్ డేటా 17, -4, 10, 3, 12, 1, 13, 0, 8, 5 ఇచ్చారు. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఎంత అని అడిగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ రెండింటిని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో మీకు తెలుస్తుంది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 13 అవుతుంది. 10 + 3 13, 12 + 1 13, 13 + 0 13, 8 + 5 13. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే y = 13 - x అని రాయొచ్చు. మనకి y = a + bx ఫామ్, లీనియర్ ఫామ్ లో ఉంటే కనుక స్లోప్ కనుక పాజిటివ్ అయితే ఆర్ వాల్యూ పర్ఫెక్ట్ పాజిటివ్ అవుతుంది, +1 అవుతుంది. స్లోప్ కనుక నెగిటివ్ ఉంటే ఆర్ వాల్యూ -1 అవుతుంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ స్లోప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంటే కదా స్లోప్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? -1 ఉంది. అంటే ఏంటిది? <0. సో నెగిటివ్ ఉంది. నెగిటివ్ స్లోప్ ఉంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చేసరికి -1. The algebraic sum of the deviations of 20 observations measured from 30 is 2. Therefore, the mean of observations. జనరల్ గా సమ్ ఆఫ్ డీవియేషన్స్ మెజర్డ్ ఫ్రమ్ మీన్ అయితే 0 వస్తుంది. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. అంటే ఈ 30 నుంచి తీసుకున్న డీవియేషన్స్ యొక్క టోటల్ 2 వచ్చింది. అంటే ఈ 30 మీన్ కాదు. మీన్ అయితే 0 రావాలిగా. మనకు మీన్ లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0. కానీ ఇక్కడ 0 లేదు కదా, సమ్ 2 ఉంది. అంటే ఈ 30 మీన్ కాదు. అంటే మీన్ కాకపోతే ఏమవుతుంది? అది మనం ఎస్యూమ్డ్ మీన్ కింద తీసుకోవచ్చు. సో ఏ అనేది 30 ఇచ్చారు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో n = 20. సో సమ్మేషన్ ఆఫ్ డీవియేషన్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ డి కూడా ఇచ్చారు, దట్ ఈస్. సో ఇప్పుడు వాడు మీన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మనకి ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో మీన్ ఫార్ములా ఏంటంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ ఆఫ్ డి బై n. సో ఇక్కడ ఏ అంటే 30, సమ్మేషన్ ఆఫ్ డి వచ్చేసరికి 2/20. సో 30 ప్లస్ దట్ ఈస్ 0.1. ఓకే, సో దీని నుంచి మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 30.1 వస్తుంది. సో 30.1 అనేది మీన్ అవుతుంది. జామెట్రిక్ మీన్ ఆఫ్ 469. ఇందాక మనం హార్మోనిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. జామెట్రిక్ మీన్ 3 అబ్జర్వేషన్స్ ఇచ్చి జామెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తారు. జామెట్రిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, x1 x2 so on xn. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని అబ్జర్వేషన్స్ మనం ప్రొడక్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి x వాల్యూస్ వచ్చేసరికి 4, 6, 9 ఇచ్చారు. అంటే 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో జామెట్రిక్ మీన్ ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 4 × 6 × 9. సో ఇది డైరెక్ట్ గా చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా చేయొచ్చు. సో డైరెక్ట్ గా వచ్చేసరికి ఇక్కడ 24 × 9, 4 × 6 24, 24 × 9 తీసుకుంటాము. సో 24 × 9 వచ్చేసరికి 216, క్యూబ్ రూట్ ఆఫ్ 216. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో దేన్ని క్యూబ్ చేస్తే 216 వస్తుంది అనేది చూసుకుంటే చాలు. సో 6 క్యూబ్ చేస్తే 6 × 6 36, 36 × 6 సో 216. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 అన్నమాట. ఓకే, సో ఇది ఒకవేళ ఐడియా లేదు, రావట్లేదు అంటే కనుక దీన్ని మనం ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 4ని 2 × 2 అని రాస్తాము, 6ని 2 × 3 అని రాస్తాము, 9ని 3 × 3 అని రాస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఇది 2 క్యూబ్ అవుతుంది, ఇది 3 క్యూబ్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ఐడియా వస్తుంది కదా, ఇది 6 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో 3 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 వస్తుంది. The third quartile divides a frequency distribution in the ratio అని ఇచ్చారు. సో థర్డ్ క్వార్టైల్, సో మనకి టోటల్ గా 3 క్వార్టైల్స్ ఉంటాయి. ఇది మొత్తం డేటా n అనుకుంటే కనుక, సో ఈ మధ్యలో ఉండేది Q2 అండ్ ఇక్కడ Q1 ఉంటుంది, ఇక్కడ Q3 ఉంటుంది. ఓకే, సో Q1 n/4 ఏరియా కవర్ అవుతుంది, ఇక్కడ n/4, ఇక్కడ n/4, ఇక్కడ n/4. లేదా మనం దీన్ని 25%, 25%, 25%, 25% కింద తీసుకుంటాం. సో ఇక్కడ Q3 అనేది చూసుకుంటే Q3కి ముందు మనకి 3 పార్ట్స్ ఉన్నాయి, 1, 2, 3. సో రైట్ సైడ్ వచ్చేసి ఒక పార్ట్, అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే Q1 వచ్చేసరికి 1:3. Q1 ఏ రేషియోలో, ఫస్ట్ క్వార్టైల్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగారు, 1:3లో ఉంది. అదే సెకండ్ క్వార్టైల్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. If x and y are related, y is equal to 4x plus 2, 21, and mean of x is given as 10. What is the mean of y? So ఇక్కడ y కి x కి y కి రిలేషన్ ఇచ్చారు. y is equal to 4x plus 21.
ఇక్కడ 4 అనేది x మల్టిప్లై చేస్తుంది అంటే ఏంటి, అది స్కేల్ అవుతుంది. 21 అనేది యాడ్ అవుతుంది అంటే ఏమవుతుంది, అది ఆరిజిన్ అవుతుంది. సో ఆరిజిన్ అండ్ స్కేల్ మీద మనకి మీన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తామంటే y బార్ ఈజ్ ఈక్వల్ టు 4x బార్ ప్లస్ 21 అని రాస్తాం. ఓకే, సో 4 ఇంటూ ఎక్స్ బార్ అంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, మీన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10 అని ఇచ్చారు, మీన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10 అని ఇచ్చారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 ప్లస్ 21. సో ఫైనల్ గా 40 ప్లస్ 21 అంటే 61 వస్తుంది. 61 is the answer. So the difference between mean and mode is dash times the difference between mean and median. ఓకే, సో మనకు ఒక రిలేషన్ చూడండి, ఎంపిరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ అని చెప్తాము. అదేంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అని చెప్తాం. ఓకే, మనకి మీన్ కి మోడ్ కి మధ్యలో డిఫరెన్స్ కావాలి కాబట్టి నేను రెండు వైపులా మీన్ సబ్ట్రాక్ట్ చేస్తాను. మోడ్ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ మైనస్ మీన్, రెండు వైపులా మీన్ సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మోడ్ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూసుకుంటే 3 మీడియన్ మైనస్ 3 మీన్ వస్తుంది కదా, అంటే 3 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్ వస్తుంది. ఓకే, సో రెండు వైపులా నేను మైనస్ తో కనుక సబ్ట్రాక్ట్ చేసుకుంటే మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మీన్ మైనస్ మీడియన్ ఏమవుతుంది, 1/3 అవుతుంది కదా, 1/3 ఆఫ్ మీన్ మైనస్ మోడ్ అవుతుంది. దట్ ఈక్వల్ టు మీన్ మైనస్ మీడియన్. అంటే మీన్ మైనస్ మీడియన్ ఈస్ 1/3 ఆఫ్ మీన్ మైనస్ మోడ్ అవుతుంది. సో 1/3 అనేది ఆప్షన్ ఏదో ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో అంటే ఎంపిరికల్ రిలేషన్ అనేది తీసుకుని దాని నుంచి మళ్ళీ మనం ఇలా కూడా చేయొచ్చు. If the covariance is 25, variance of x is 20, also 25, what is the possible value of standard deviation of y? So covariance ఎంత ఇచ్చారంటే 25 ఇచ్చారు. స్టాండర్డ్ వేరియన్స్ ఆఫ్ x ఇచ్చారు, వేరియన్స్ ఆఫ్ x is also 25 అన్నారు. అంటే దీని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో మనకి కొరిలేషన్ కోఎఫిషియంట్ -1 అండ్ +1 మధ్యలో రావాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషన్ అంటే కోవేరియన్స్ ఆఫ్ x అనేది ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అని. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఉండాలి. సో ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ x 25 ఉంది. సో 25 is less than or equal to స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x వాల్యూ ఇచ్చారు కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x వాల్యూ తీసుకుందాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x is 5 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. అంటే దీని నుంచి మనకి 5 is less than or equal to స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y అనేది 5 కానీ 5 కంటే ఎక్కువగానే ఉండాలి. సో 5 కానీ 5 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏమున్నాయి ఇక్కడ, 8 ఒకటే ఉంది కదా, 2 5 కంటే తక్కువ, 3 5 కంటే తక్కువ, 4 కూడా 5 కంటే తక్కువ ఉంది, 8 ఒకటే 5 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి 8 అనేది పాసిబుల్. అందుకే ఈ క్వశ్చన్ లో పాసిబుల్ వాల్యూ అని ఇచ్చారు. కరెక్ట్ గా వాల్యూ అంతా చెప్పలేదు, పాసిబుల్ వాల్యూ, పాసిబిలిటీ ఉన్న వాల్యూ. అంటే మీరు ఇప్పుడు 8 తీసుకున్నప్పుడు ఇక్కడ 8 కనుక తీసుకుంటే 8 ఇంటూ 5 అంతా 40. సో కోవేరియన్స్ ఆఫ్ x 25. సో ఆర్ వాల్యూ ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y కదా. అంటే మీకు 25/40 వస్తుంది. 25/40 అంటే నియర్లీ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అండ్ ఆర్ వాల్యూ -1 అండ్ +1 మధ్యలో వచ్చినట్టే కదా. ఇవి కాకుండా మీరు 2 కానీ 3 కానీ 4 కానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఆర్ వాల్యూ మోర్ దెన్ 1 వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని మనం ఈ కండిషన్ అప్లై చేసుకోవాలి. కోవేరియన్స్ ఆఫ్ x అనేది ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. నెక్స్ట్, the ratio of probability of 3 successes in 5 independent trials to the probability of 2 successes in 5 independent trials is 1/4. Then the probability of 4 successes in 6 independent trials. Okay, so 3 successes 5 independent trials లో 3 successes అవడానికి, 3 success రావడానికి, అదే 5 independent trials లో 2 success రావడానికి రేషియో ఎంత అంటే 1/4. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 3 బై ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 2 సక్సెస్ అన్నాడు కాబట్టి 2 ఈ రేషియో ఎంత ఇచ్చారంటే 1/4. ఓకే, ఇప్పుడు మనకి 4 సక్సెస్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 4 కావాలి. ఇప్పుడు 6 ఇండిపెండెంట్ ట్రయల్స్ అయినా. ఓకే, సో n is equal to 6 అయినా అయితే మనకి
ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ కి ఎలిమెంట్ గా ఉన్న క్వశ్చన్. మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో పారామీటర్స్ ఏంటంటే n అండ్ p. ఇక్కడ n వాల్యూ తెలుసు కానీ p తెలియదు. సో p తెలియాలి, p నుంచి q కూడా వస్తుంది. ఎందుకంటే q అంటే ఏంటంటే 1 - p. సో p ఫైండ్ అవుట్ చేస్తే q ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు మనం p ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ కండిషన్ ఉపయోగిస్తాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ x = 3 నేను ఎలా రాస్తాను? 5 ఇండిపెండెంట్ ట్రయల్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ n = 5 తీసుకోవచ్చు. అంటే 5c3 p⁻3 q⁻5 - 3 అంటే 2. అలాగే ఇది కూడా 5c2 p⁻2 q⁻5 - 2 అంటే 3. ఏంటంటే ఫార్ములా మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఇక్కడ ncx p⁻x q⁻n - 6. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇది 1/4 ఇచ్చింది. ఓకే, సో 5c3 అంటే ఎంత? 5c3 అంటే 5 × 4 / 2 × 1 అంటే 10 అవుతుంది. సో 10 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి q², అలాగే ఇది కూడా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 10p ఉంటుంది. 5c2 అన్న కూడా మనకి 10 అవుతుంది. సో q అవుతుంది ఈక్వల్ టు 1/4. ఓకే, సో ఇక్కడ p/q వాల్యూ ఫైనల్ గా 1/4 వచ్చింది. అంటే 4p = 1 కదా, 1q కదా. మరి q అంటే ఏంటి? q అంటే 1 - p అని చెప్పాను ఆల్రెడీ. q అంటే 1 - p. సో 5p = 1 వస్తుంది. 5p = 1 అంటే p = 1/5. p 1/5 అయితే q ఎంత? 4/5. సో ఇప్పుడు నాకు n = 6 అని ఇచ్చారు. సో n = 6 అనేది ఉంది. సో n = 6 ఇండిపెండెంట్ ట్రయల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నాకు ఎంత వచ్చిందంటే 1/5 వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చేసరికి 4/5. ఇప్పుడు నాకు 4 సక్సెస్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత? అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x = 4 ఎంత? సో అదే మాస్ ఫంక్షన్ ఉపయోగిద్దాం. మాస్ ఫంక్షన్ వచ్చేసరికి ncx p⁻x q⁻n - 6 అంటే 6c4 1/5/4 4/5 6 - 4 అంటే 2. ఓకే, సో 6c4 అంటే 6 × 5/2 అంటే 15 అవుతుంది. 15 సో 4² అంటే 16 5/4 × 5² అంటే 5/7 5/6 సారీ 5/6 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 15 × 16 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 15 × 16 సో దట్ ఈక్వల్ టు 240. ఓకే, సో 625 1 minute. సో 625 into 25. ఇది 15625. That is 0.015. 15336 అలా వచ్చింది. 0.01536 అలా వచ్చింది. అంటే ఇది నియర్లీ 0.0154 అని కూడా తీసుకొచ్చారు. 36 అంటే ఆల్మోస్ట్ 40 కాబట్టి. సో 0.0154 అనేది ఆప్షన్ లో ఉంది. ఓకే, ఇలా ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ వాల్యూ యొక్క ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు n వాల్యూ అండ్ p వాల్యూ కంపల్సరీగా తెలియాలి. Which of the following measure is independent of frequencies in case of calculating frequency distribution? మీన్ డీవియేషన్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్ అని అడిగి చూడండి. మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలి కంపల్సరీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. సో మీన్ కాదు. మీన్ డీవియేషన్ కూడా ఫార్ములా తీసుకుంటే సపోజ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ తీసుకుంటే సమ్మేషన్ ఆఫ్ fi × xi - x బార్ బై సమ్మేషన్ ఆఫ్ fi అని చెప్తాం. సో ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. సో ఇది కూడా ఫ్రీక్వెన్సీని డిపెండ్ అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనం ఫార్ములా తీసుకుంటే కనుక సమ్మేషన్ ఆఫ్ fi × xi - x బార్ హోల్ స్క్వేర్ బై n బై సమ్మేషన్ ఆఫ్ fi అని చెప్తాం. సో ఇది కూడా ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. రేంజ్ మాత్రం మనం ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ కాదు. ఓకే, సో ఎందుకు అంటే మనం సపోజ్ ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఎఫ్ వాల్యూ ఇచ్చారు. సో ఈ ఎక్స్ వాల్యూలో హైయెస్ట్ వాల్యూ ఏది, లీస్ట్ వాల్యూ ఏది అనేది కావాలి తప్ప అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది అవసరం లేదు కదా. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుంది అనేది ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుంది అనేది అవసరం లేదు. హైయెస్ట్ వాల్యూ ఏంటి, లోయెస్ట్ వాల్యూ. రేంజ్ అంటే కదా, రేంజ్ అంటే ఏంటి? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం మైనస్ మినిమం. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. ఎన్నిసార్లు రిపీట్ అయినా అనవసరం మనకి. మాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ అంటే కావాలి. కాబట్టి మెజర్ ఆఫ్ డిస్పర్షన్ రేంజ్ అనేది ఏదైతే ఉందో
ఈ రేంజ్ అనేది ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ కాదు. The mean of 6 observations is 6.5. Variance is 6.25. If 4 of the 6 observations are 4, 7, 3 and 9, what are the remaining 2 observations? So ఇక్కడ వేరియన్స్ అనేది 6.25 అని ఇచ్చారు. ఓకే, సో మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ 6.5 అని ఇచ్చారు. సో ఇక్కడ n వాల్యూ 6 అని తెలుస్తుంది క్లియర్ గా. వాటి యొక్క మీన్ ఎంత అంటే 6.5, వేరియన్స్ ఎంత అంటే 6.25 అని ఇచ్చారు. సో మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 4, 7, 3 అండ్ 9. ఇక్కడ 4, 7, 3, 9 ఇచ్చారు. ఇంకో 2 అబ్జర్వేషన్ మనం a, b అనుకుందాం. సో ఇక్కడ x బార్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కాబట్టి అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తున్నా 4 + 7 + 3 + 9 + a + b బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 కాబట్టి ఈక్వల్ టు 6.5. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 11 + 3, 11 + 9 20, 23 వస్తుంది. 23 + a + b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 × 6.5 మల్టిప్లై చేద్దాం. 6 × 6.5 అంటే 39 అవుతుంది. అంటే దీని నుంచి a + b ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. సో a + b వాల్యూ రెండు కలిపి 16 రావాలి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ లో అన్ని ఇక్కడ 8 + 8 16 ఉంది, 10 + 6 16 ఉంది, 9 + 7 16 ఉంది, 10 + 8 18 ఉంది. కాబట్టి ఇది ఆప్షన్ అయితే కాదు. ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, బట్ నేను డైరెక్ట్ మెథడే చెప్తాను మీకు. సో వేరియన్స్ 6.25 ఇచ్చారు కదా, దాని నుంచి కూడా మనం ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. ఏంటో ఈక్వేషన్ అంటే ఇక్కడ చూడండి, వేరియన్స్ అంటే ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ x² బై n మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6.25. ఇది ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా. సమ్మేషన్ ఆఫ్ x² అంటే ఏంటి? అబ్జర్వేషన్స్ అన్ని స్క్వేర్ చేయాలి. అంటే 4² అంటే 16, 7² 49, 3² 9, 9² 81 ప్లస్ a² ప్లస్ b² బై n ఉంది కదా 6 అబ్జర్వేషన్స్ మైనస్ x బార్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ x బార్ ఎంత ఇచ్చారు? 6.5 స్క్వేర్ ఈక్వల్ టు 6.25. ఓకే, ఇప్పుడు 6.5 స్క్వేర్ అంత చూద్దాం. సో దట్ ఈస్ 42.25 వచ్చింది. ఆ 42.25 ని మన రైట్ సైడ్ తీసుకెళ్ళిపోరు. రైట్ సైడ్ ఆల్రెడీ 6.25 ఉంది. సో 42.25 ప్లస్ 6.25 తీసుకుంటే మనకి 48.5 వస్తుంది. ఓకే, సో ఫైనల్ గా మనకి రైట్ సైడ్ ఎంత ఉందంటే 48.5 ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూద్దాం. సో 16 + 49 ఇవి కూడా మనం యాడ్ చేయాలి. 16 + 49 + 81 + 9 అంటే 90. సో టోటల్ గా ఇక్కడ నాకు 155 వచ్చింది. 155 ప్లస్ a² ప్లస్ b² బై 6 ఉంది. ఇటువైపు 48.5 వచ్చింది. ఓకే, సో నేను సింప్లిఫై చేస్తే ఇది నాకు వచ్చింది. సో ఇక్కడ 6 × 48.5 కూడా కావాలి. సో 6 × 48.5 దట్ ఈక్వల్ టు 291. సో నాకు ఫైనల్ గా 155 ప్లస్ a² ప్లస్ b² ఈక్వల్ టు 291 వచ్చింది. సో 291 నుంచి మనం ఇప్పుడు ఈ 155 సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సో 136 అంటే a² ప్లస్ b² వాల్యూ చూస్తే 136. ఓకే, సో ఇప్పుడు మీకు a + b ఉంది, a² ప్లస్ b² ఉంది. దీని నుంచి a - b కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఆ a - b వచ్చిన తర్వాత a + b ని a - b ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు a వాల్యూ b వాల్యూ తెలుస్తుంది. అయితే ఇక్కడ సింపుల్ గా మనం ఎలా చేస్తామంటే ఇక్కడ ఇది ఏది b అవుతుంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఏ, ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ బి అవుతుంది. a² ప్లస్ b² 136 ఎక్కడ వస్తుందో చూడండి. 8² ప్లస్ 8² అంటే ఎంత? 64 ప్లస్ 64 136 రాదు. 10² ప్లస్ 6² అంటే 100 ప్లస్ 36 ఎస్ 136 వస్తుంది. 9² ప్లస్ 7² అంటే 81 ప్లస్ 49 అది కూడా 136 రాదు. అంటే ఆప్షన్ ఏంటి? 10 and 6. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మనం a² ప్లస్ b² వాల్యూ బట్టి క్లియర్ గా చెప్పేయచ్చు ఆప్షన్ బి అంటే. ఓకే, సో ఇక్కడ నుంచి a - b ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో మనకి ఆల్రెడీ a + b వాల్యూ 16 వచ్చింది. మనకి a - b కూడా ఎంతో తెలిస్తే ఈ రెండు సాల్వ్ చేయొచ్చు కదా. సో నాకు ఇప్పుడు a - b వాల్యూ కావాలి. a - b వాల్యూ ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ చేసి చూపిస్తాను. 1 minute. సో ఇక్కడ ఈ స్పేస్ లో నేను a - b వాల్యూ కూడా ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు a² ప్లస్ b² ఉంది కాబట్టి మనం a - b హోల్ స్క్వేర్ రాస్తాం. a - b హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు?
అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 16 స్క్వేర్ 256 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 256. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా 136 అంటే 2ab ఈజ్ ఈక్వల్ టు 256 మైనస్ 136 256 మైనస్ 136 తీసుకుంటే అది 120 అంటే ఏబి వాల్యూ మనకు వచ్చేసరికి 60 అవ్వాలి. సో ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా, ఏని బిని రెండు మల్టిప్లై చేస్తే 60 రావాలి. 10ని 6ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. సో ఏబి ఎందుకు కట్టానంటే ఏబి నుంచి ఇక్కడ ఉన్న ఏ ప్లస్ బి నుంచి మనం ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ని ఎలా రాస్తానంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాస్తాను. సో ఏ ప్లస్ బి అంటే 16 స్క్వేర్ మైనస్ 4ab అంటే 4 into 60 అంటే ఫైనల్ గా 256 మైనస్ 4 into 60 అంటే 240 అంటే 16 వస్తుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ నాకు 16 వచ్చింది. సో దీని నుంచి ఏ మైనస్ బి వాల్యూ ఏమవుతుంది, ఏ మైనస్ బి వాల్యూ 4 అవుతుంది. ఓకే, సో నాకు ఏ మైనస్ బి వచ్చింది, ఏ మైనస్ బి వాల్యూ 4. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 10 20. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఏ వాల్యూ 10 అయితే బి వాల్యూ సో 10 మైనస్ 4 అంటే 6. ఓకే, సో 10 and 6 అనేవి. సో ఇలాంటి కాన్సెప్ట్ మెయిన్ గా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు బెటర్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది కరెక్ట్ మెథడ్. అంటే కంప్లీట్ గా చేయకుండా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది కరెక్ట్. సో 35 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫస్ట్ n odd positive integers is √85, then what is the value of n? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n odd positive integers కి ఫార్ములా ఏంటంటే √n² - 1/3 ఈక్వల్ టు ఇది ఇచ్చాడు √85 అంటే n² - 1/3 ఏమవుతుంది 85. సో ఇప్పుడు n² - 1 ఈజ్ ఈక్వల్ టు 85 into 3 85 into 3 దట్ ఈస్ 255. ఓకే, సో దీని నుంచి n² ఈజ్ ఈక్వల్ టు 256 వస్తుంది. సో n² 256 అంటే n ఎంత అవ్వాలి 16 కదా. సో 16 అబ్జర్వేషన్ అంటే 16 ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క వాల్యూ మనకి వచ్చేసరికి √85 అవుతుంది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో 35 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 36 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం.